బ్రేకింగ్ న్యూస్ మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ప్రధాని మోడీ ఉన్న పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీ సంఘ్ సిద్ధాంతాలపై ప్రశంసలు కురిపించారు. ఈ ఫోటోలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చుని ఉండగా ఆయన ముందు నేలపై ప్రధాని మోడీ కూర్చున్నట్లు ఉంది. నేలపై కూర్చున్న వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారంటూ దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. ఆర్ఎస్ఎస్లో సామాన్య కార్యకర్తల నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి అని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. ఇది ఆ సంస్థ శక్తి అన్నారు. ఈ పోస్టుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన పోస్టు వివాదాస్పదం కావడంతో దిగ్విజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీ సంస్థాగత నిర్మాణం గురించి మాత్రమే పోస్టు చేశానని, ఆ పార్టీని సమర్థించలేదన్నారు. తాను బీజేపీపై పోరాడుతూనే ఉంటానన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ పోస్టు మాత్రమే కాదు, గత వారం చేసిన వ్యాఖ్యలు కూడా రచ్చరేపాయి. రాహుల్ గాంధీ చెబుతున్నట్లు ఈసీలో సంస్కరణలు మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీలోనూ మార్పులు రావాలన్నారు. పార్టీని వికేంద్రీకరించాలని, ఇది రాహుల్ గాంధీతో మాత్రమే సాధ్యమన్నారు. అయితే రాహుల్ను ఒప్పించడమే అసలు సమస్య అని కామెంట్ చేశారు. రైట్, దిగ్విజయ్ సింగ్ ఒక పోస్ట్ చేశారు. ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చున్నారు. ఎల్కే అద్వానీ ముందు ఇవాల్టి ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడు నేలపై కూర్చున్నటువంటి ఫోటో పోస్ట్ చేశారు. సో ఒక పార్టీలో ఒక వ్యక్తి ఏ రకంగా ఎదిగాడో చూడండి అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. రైట్ శివ, దిగ్విజయ్ చేసినటువంటి ఈ పోస్టు, సో ఆయన చెప్పాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? సో అది ఎందుకు ఈ పోస్ట్ చేసినట్టుగా చెబుతున్నారు? సో ఇది ఎంత కాంట్రవర్సీగా రాజకీయ వర్గాల్లో మారింది ఇప్పుడు? రైట్ రాజేష్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఈరోజు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి వెళ్లే ముందు కీలకమైన ట్వీట్ అనేది చేశారు. ఈ ట్వీట్ లో ఆర్ఎస్ఎస్ పనితీరును ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ ఈ ట్వీట్ చేశారు. సాధారణ కార్యకర్తను ముఖ్యమంత్రిని, ప్రధానిని చేసిన ఘనత ఆర్ఎస్ఎస్ కు దక్కుతుంది అనేది ప్రధానంగా దిగ్విజయ్ సింగ్ కితాబిచ్చారు. నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న కార్యకర్తను ముఖ్యమంత్రిని, దేశ ప్రధాని చేసిన ఘనత ఆర్ఎస్ఎస్ అంటూ కూడా దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేస్తూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే మాజీ కేంద్ర హోంమంత్రి, ఇటు భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అద్వానీ కూర్చున్న కింద వరుసలో అద్వానీ ప్రధాని నరేంద్ర మోడీ కూర్చుని ఉన్న ఫోటోను చూపిస్తూ ఆ ఫోటోను షేర్ చేశారు. గతంలో అలా కూర్చున్న ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు గుజరాత్ కి, ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రిని చేశారని ఉద్దేశం వచ్చేలాగా ఈ ట్వీట్ చేస్తూ కూడా తన మనసులో ఉన్న మాటను వ్యాఖ్యలు చేశారు. అంటే అద్వానీ పాదాల వద్ద కూర్చున్న ప్రధాని మోడీ ట్వీట్ ఫోటోను కూడా షేర్ చేసిన నేపథ్యంలో దీనిపై అంతర్గతంగా విమర్శలు అయితే కొనసాగుతున్నాయి. అంటే ఎవరు కూడా అధికారికంగా బయటకు మాట్లాడకపోయినప్పటికీ కూడా దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ పట్ల మాత్రం అంతర్గతంగా చర్చ అయితే కొనసాగుతుంది. అంటే పార్టీలో మరింత వికేంద్రీకరణ జరగాలని ట్వీట్ లో ఆయన తెలియజేశారు. సిడబ్ల్యూసీ సమావేశంలోనూ దిగ్విజయ్ సింగ్ కోరినట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్నికల సంఘంలో సంస్కరణల తరహాలోనే పార్టీలో కూడా సంస్కరణలు రావాలి. ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వారిలో కొంతమంది స్క్రాప్ అనేది ఉంది అనేది అంతర్గతంగా కొంతమంది చర్చించినట్లుగా, అటువంటి వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, మార్పులు చేర్పులు జరగాలి అనేది ప్రధానంగా దిగ్విజయ్ సింగ్ ట్వీట్ యొక్క ఉద్దేశం కూడా తెలుస్తుంది. ఇదే అంశంపై ఈ నెల 19న సో దీని పట్ల అధిష్టానం చాలా సీరియస్ గా వ్యవహరించే అవకాశం లేదా శివ, ఏమంటున్నారు? ఎందుకంటే ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీని ప్రైజ్ చేస్తూ ఈ రకంగా అంటే చెప్పాల్సినటువంటి విధానం మరో రకంగా ఉంటుంది. కానీ ఈ రకంగా ఒక పార్టీని ప్రైజ్ చేస్తూ చెప్పడం అనేది అధిష్టానం దీనిపైన సీరియస్గా వ్యవహరించే అవకాశం ఉందా? డెఫినెట్ గా అంతర్గతంగా దీనిపై చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పటికిప్పుడు దీనిపై రియాక్షన్ అని ఉండే అవకాశం లేకపోలేదు, రియాక్షన్ ఉండకపోవచ్చు అని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి కూడా అంతగా బాగాలేదు. మరోవైపు గత కొంతకాలంగా శశి తరూర్ కూడా పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అటువంటి వారిని చూసుకుని ఇటువంటి వారు మళ్ళీ పుట్టుకొస్తున్నారనే కొంత చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఎక్కడ చర్యలు అయితే తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే
అందులోనూ వచ్చే సంవత్సరం ఏప్రిల్లో దిగ్విజయ్ సింగ్ పదవీ కాలం కూడా రాజ్యసభ పదవీ కాలం కూడా ముగియబోతోంది. పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఒక వర్గం కాంగ్రెస్ నేతలు అయితే దిగ్విజయ్ సింగ్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అధిష్టానం పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సింది. ట్విట్టర్ వేదికగా ఈ విధంగా బహిరంగంగా స్పందించడం అనేది కరెక్ట్ కాదనేది కూడా ఇప్పటికే ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ కొనసాగుతోంది. అయితే ఏదైనా ఉంటే మొత్తం అధిష్టాన పెద్దలను కలిసి ఏ సమస్యలు ఏంటి, వారికి ఉన్న ఇబ్బంది ఏంటి అనేది చర్చించాలని ఇప్పటికే అధిష్టానం చెప్పినప్పుడు కూడా ఇలా శశి థరూర్ ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప ఎటువంటి లాభం ఉండదు. ఇప్పుడు పదవులు అనుభవించిన వారే పార్టీపై బురద జల్లి పార్టీకి దూరం అవుతున్నారు. గతంలో గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పదవులు అనుభవించారు. ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు పార్టీ అధికారం లేకపోయేసరికి, పదవులు లేకపోయేసరికి పార్టీని వీడుతూ పార్టీ పట్ల బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోవలోకి దిగ్విజయ్ సింగ్ కూడా వస్తారు అనేది కొంతమంది ఒక వర్గం కాంగ్రెస్ నేతలు అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయనకి మొదటి నుంచి ఏదో ఒక పదవి ఇస్తున్నప్పటికీ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, ఆయనకి ఎటువంటి లోటు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు అని దానిపై మాత్రం కాంగ్రెస్ నేతలు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆయన మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి రాజ్యసభ ఎంపీగా ఏప్రిల్లో పదవీ కాలం కూడా ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఉన్నది 4 నెలలే కాబట్టి పోతూ విమర్శలు చేయాలని ఉద్దేశించి విమర్శలు చేసుకుండొచ్చు అని కొంతమంది నిపుణులైతే, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద పోస్ట్ చేశారు. సో తన కాంగ్రెస్ పార్టీలో, తను ఉన్నటువంటి పార్టీలో మార్పు రావాలి అని చెప్పాల్సిన ఉద్దేశంగా బీజేపీలో ఒక నాయకుడు ఎలా ఎదిగాడు, నాడు మామూలు కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ దేశానికి ప్రధానిగా మారాడంటూ నాడు ప్రధానమంత్రి, అంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత ఫోటోని పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఎల్కే అద్వానీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చుంటే మోడీ నేలపైన కూర్చున్నారు. నేలపైన కూర్చున్న వ్యక్తి అసాధారణంగా ఎలా ఎదిగారో చూడండి అంటూ ఆ రకమైన పోస్ట్ పెట్టారు దిగ్విజయ్ సింగ్. సో దిగ్విజయ్ సింగ్ పెట్టినటువంటి పోస్ట్ పట్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది.